కిచెన్‌లోకి వచ్చినప్పుడు మాత్రం ఒక పర్సన్ తాగొచ్చిండు మామ. తాగినట్టు ఉండాక ఏం చేసిండంటే మంచిగా చికెన్ గోలించుకొని ఆయిల్‌ని అక్కడనే ఒలుకోసిపోయిండు. "ఏందిరా బాబు గిట్ల చేస్తున్నావు" అంటే సప్పుడు లేదు ఏం లేదు అట్లా చేసుకుంటావు. ఆ పర్సన్ ఆయిల్ ఒలుకోసిండు ఓకే. నువ్వు వంట చేసుకొని పోయినావు. అదే ఆయిల్ చూడకుండా ఎవడన్నా కాలెత్తే మాత్రం స్కిడ్ ఎత్తే ఓడిది రెస్పాన్సిబుల్ ఎవరిది చెప్పు? నైట్ డ్యూటీ కంప్లీట్ చేసుకొని కిచెన్‌లోకెళ్ళి వంట బింట ఏసేసుకొని రూమ్‌కెళ్ళి మంచిగా తిని పండుకున్నాం మామ. అలారం పెట్టుకోలే ఏం పెట్టుకోలే చూసేదాకంటే బరాబర్ 6 అయింది. సరే కదా మోటార్ సైకిల్ ఉన్నది కదా దీని మీద పోవచ్చు అని ఏం చేసినా అంటే సగం దూరం దాకా పోయేదాకంటే దాంట్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఇక గ్యాసారం మంచిగా లేదు అటు డ్యూటీకి పోలేను ఇటు రూమ్ కోలేని చూసేదాకంటే మళ్ళీ బాబాయ్ ఏం చేసిండు మళ్ళీ ఒక ట్రిప్ కొడతా అనగానే బండి ఏమో ఇంటికాడ పడేసి చప్పుడు దాకా బస్సులు వచ్చేసిన నేను ఇక సరే కదా డ్యూటీకి వచ్చి చూసేదాకంటే మళ్ళీ నేను నడిపి బండి బ్రేక్ డౌన్ అయిపోయింది. మళ్ళీ అక్కడ పెట్టేసేదాకా అంటే కొన్ని వెహికల్స్ వచ్చినాయి ఆఫ్ రోడ్కు. సరే బండి కనబడుతుంది మనిషి కనబడతలేడు ఏదని చూసేదాకంటే పైలట్లు కింద ఉన్నాడు ఆడ. ఇదేం కథ కచ్చేరా ఉన్నట్టుండి 3 గంటలకు దడుచుకున్నాను నేనైతే. సీదా పాజీ దగ్గరికి వెళ్ళి అయితే మాట్లాడి పాజీ నువ్వు అట్లా కూర్చున్నాను నేను ఒక్కసారి దడుచుకున్నాను. ఇక డ్యూటీ కంప్లీట్ చేసుకొని కిచెన్కి వచ్చేదాకంటే రోజుకొక ఉల్లిపాయ అల్లం తినాలన్నట మంచిదట. ఇవిలాగా ఇంతే నెక్స్ట్ వ్లాగ్ వెళ్దాం. టెక్ వచ్చింది దిస్ వీడియో.